హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమేజింగ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకైతే ఇస్కాన్ టెంపుల్ పార్క్ని చూపిస్తున్నాను. చూడండి, ఈ పార్క్లో ఎన్నో రకాలుగా చిన్నపిల్లలు ఆడుకునే ప్లే గేమ్స్ అయితే ఉన్నాయి. వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ని ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకైతే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చూడండి, చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంది. తర్వాత వచ్చేసి కొంచెం ముందుకెళ్తే బుద్ధుడిది స్టాచ్యూ ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే చిన్నపిల్లలు ఉయ్యాల ఊగేది ఈ పార్క్ లో అయితే వేశారు. చాలా అంటే చాలా సరదాగా ఉయ్యాల ఊగడానికి చిన్నపిల్లలు ఎంతో హ్యాపీగా ఉంటది వాళ్ళకి. ఆ ఉయ్యాల్లో ఊగుతూ ఉంటే బెస్ట్ రిలాక్సేషన్ అని చెప్పుకోవాలి. వాళ్ళకైతే వాళ్ళ మైండ్ ఎప్పుడు ఏదో ఒత్తిడికి లోనవుతూ ఉంటది. చిన్నపిల్లలు పైకి చెప్పుకోలేరు కదా, అలా బయటికి తీసుకెళ్లి పార్క్ లో ఇలా వాళ్ళని ఫ్రీగా ఎంజాయ్ చేయడానికి వదిలేయాలి. ఎప్పుడు చదువులు, స్కూళ్ళు, హోంవర్క్లు అని ఇబ్బంది పెట్టకుండా అప్పుడప్పుడు చిన్నపిల్లల్ని బయటికి తీసుకెళ్ళి ఇలా వాళ్ళ సంతోషాలని, సరదాలని, ఆనందాన్ని, హ్యాపీనెస్ని మనతో పాటు ఇంకో 10 మందికి షేర్ చేసి మనము వాళ్ళ హ్యాపీనెస్ని పంచుకోవాలనేది నా ఆలోచన. వాళ్ళ హ్యాపీనెస్ని చూసుకుంటుంటే ఎంత బాగుంటుందో కదా. చూడండి, అసలు వాళ్ళకి ఏదో తెలియని ఫీలింగ్లో ఉన్నారు. అది మనము ఆ స్టేజ్ నుండి వచ్చిన వాళ్ళమే. చాలా మంది అయితే ఆ స్టేజ్ నుండి వచ్చిన వాళ్ళే. 99% అయితే కాదు, 100కి 150% చిన్నపిల్లల స్టేజ్ నుండి వచ్చిన వాళ్ళే. పెద్దవాళ్ళ జనరేషన్ అంతా కూడా. ఆ చిన్నపిల్లలు కూడా ఫ్యూచర్ లో ఈ వీడియోస్ ని చూసి మా మమ్మీ డాడీతో కలిసి ఇలా పార్కులకి వెళ్ళి ఎంజాయ్ చేసామని స్వీట్ మెమరీస్, అదే తీపి జ్ఞాపకాలు వారికి ఉంటాయి కదా. ఈ పార్క్ లో రియల్ గా కుక్కలు కూడా ఉన్నాయి. అది చూడండి, నన్ను కూడా వీడియో తీస్తున్నారా అని చెప్తుంది. ఇక్కడైతే హిమాలయ పర్వతాల్లో పులి చర్మాన్ని కింద పరుచుకొని తపోఆసనంలో కూర్చున్న పరమేశ్వరుని యొక్క స్టాచ్యూ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ పరమేశ్వరుని చుట్టూ ఉన్న ఆ ప్రాంతంలో అయితే నీళ్లతో నింపి ఉండాలి, కానీ ఎందుకో నీళ్ళు అయితే లేవు, తీసేశారు. ఇటువైపు మనం ఇప్పుడు చూసుకుంటే రాధాకృష్ణుల విగ్రహాలు, వారితో కలిసి ఆవు లేగదూడ అయితే ఉన్నాయి. వారి పక్కనే మా పిల్లలను కూడా నిల్చోబెట్టాను. కొద్దిగా నవ్వండి అనేసి వీడియో స్టార్ట్ చేశాను. వాళ్ళైతే అస్సలు నవ్వట్లేదు. వాళ్ళు కూడా విగ్రహాల్లాగే అక్కడే నిలబడిపోయారు. మా చిన్న పాప అయితే స్వామి చేతి కింద ఆశీర్వాదం తీసుకుంటూ స్టాచ్యూ లాగా ఉండిపోయింది. మా బాబు అయితే స్వామి కాళ్ళ మీద కూర్చొని అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నట్టుగా ఉండిపోయాడు. చూశారు కదా ఎంత బాగుందో ఈ హ్యాపీ మూమెంట్ అనేది. ఇంకా ఇక్కడ నుండి మనం ముందుకు వెళ్తే పక్కనే వచ్చేసి స్టెప్స్, ఒకవైపు స్టెప్స్ ఉన్నాయి, ఇంకోవైపు అక్కడ నుండి కిందకి జారుతూ వచ్చేదైతే ఉంది. చాలా చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి అలా జారుతూ ఉంటే. ఎంతో ఎంజాయ్ చేస్తూ జారుతూ ఉంటారు వాళ్ళైతే కిందకి. చూసారా, మా బాబు ఒకసారి ఎక్కి దిగేసి ఇంకా మళ్ళీ పరిగెత్తు వెళ్తున్నాడు. ఎంత తొందరగా స్టెప్స్ ఎక్కిపోతే అంత ఫాస్ట్ గా జారి కిందికి వెళ్ళిపోవచ్చు అనేసి. ఎంత ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళైతే చెప్పలేము వాళ్ళ ఎంజాయ్మెంట్. మా చిన్న బాబు అయితే భయపడుతుంది. వాళ్ళ మమ్మీ నెమ్మదిగా స్టెప్స్ ఎక్కించి అక్కడ వదిలేసి రిటర్న్ లో మళ్ళీ కిందికి వచ్చి మా పాపను పట్టుకుని చేశారా ఎంత బాగా. మా చిన్న పాప మళ్ళీ వాళ్ళ అన్నయ్యతో పాటు పరిగెత్తు వెళ్తుంది. మళ్ళీ అక్కడ నుండి స్టెప్స్ ఎక్కి పైనుండి కిందకి జారాలనేసి వాళ్ళ మమ్మీకి కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇంక వాళ్ళ మమ్మీ పరిగెత్తా వచ్చి నెమ్మదిగా స్టెప్స్ ఎక్కిస్తుంది. ఎక్కించి అక్కడ కూర్చోబెట్టేసి వచ్చి మళ్ళీ రిటర్న్లో వాళ్ళ మమ్మీ కిందికి రావాలనేసి నేనే వెళ్ళాను ముందుకి. కానీ భయపడుతుంది రావడానికి. సరే అనేసి వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చింది. దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ అన్నయ్య వెనక నుండి నెట్టేశాడు, కింద పడిపోయింది వచ్చి. ఇప్పుడు మా బాబు అయితే కిందికి జారాడు. చూసారా, ఇక్కడైతే పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. అందుకనేసి మా పిల్లలిద్దరిని అక్కడ నిలబెట్టి ఒకసారి వీడియో చేశాను. ఓకే ఫ్రెండ్స్, పార్క్ లొకేషన్ అయితే చాలా బాగుంది కదా. చాలా ప్రశాంతంగా, చాలా కూల్గా ఉంది. ఈరోజు వాతావరణం అయితే చాలా ఎంజాయ్గా ఉంది, హ్యాపీగా కూడా ఉంది మాకైతే ఇక్కడ వచ్చినందుకు. మా పిల్లలు ఇంకా ఎంజాయ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్.